మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. ఇక మాదాపూర్ మైండ్ స్పేసెస్ సమీపంలో స్కూటీపై వెళ్తున్నటువంటి దంపతులను డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం కింద స్కూటీ ఇరుక్కోగా డీసీఎం ఆపకుండా కిలోమీటర్ వరకు కూడా స్కూటీని ఈడ్చుకెళ్లారు డీసీఎం డ్రైవర్. ఇక స్థానికులు డీసీఎంని అడ్డుకోవడంతో డ్రైవర్ అక్కడి నుండి పరారైపోయాడు. అయితే అతడి సహాయకుడిని పట్టుకున్నటువంటి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. ఇక మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టింది. ఇక డీసీఎం కింద స్కూటీ ఇరుక్కోగా డీసీఎం ఆపకుండా కిలోమీటర్ వరకు కూడా స్కూటీని ఈడ్చుకెళ్లాడు ఆ డీసీఎం డ్రైవర్. స్థానికులు డీసీఎంను అడ్డుకోవడంతో డ్రైవర్ అక్కడి నుండి పరారైపోయాడు. అయితే అతడి సహాయకుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ దంపతులను హాస్పిటల్కు తరలించగా అప్పటికే భార్య హానియా అయేషా మృతి చెందింది. అయేషా భర్త అబ్దుల్ బాసిత్కు కూడా తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు. ఇక దంపతులు కేరళకు చెందినటువంటి వారిగా గుర్తించారు పోలీసులు. మహేశ్వరం సమీపంలో ఉంటూ మలబార్ గోల్డ్లో పనిచేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.